హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈరోజు నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సొసైటీ. ఫ్రెండ్స్, ప్రతిరోజు నా చుట్టూ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ని బట్టి, నేను ఫేస్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ని బట్టి ఈ సొసైటీ ఎలా ఉంది అని నేను డిసైడ్ అవుతున్నానో ఆ విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను కదా. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు టాపిక్ ఏంటో చూసేద్దాం రండి. ఈరోజు ఆఫీస్ వర్క్లో భాగంగా కొన్ని డీటెయిల్స్ కనుక్కోవడానికి వేరే ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పర్సన్తో చాలా పొలైట్గానే మాట్లాడాం. అవతల వాళ్ళతో రిక్వెస్ట్గా మాట్లాడితేనే కదా ఫ్రెండ్స్ మన పనులు జరిగేది. కానీ వాళ్ళు కొంచెం పరపతిగా ఉండడం వల్ల సరైన రెస్పాన్స్ ఇవ్వడం లేదు. పోనీ పద్ధతిగా అయినా మాట్లాడారంటే అది లేదు, చాలా తక్కువ చేసి మాట్లాడారు. పైపెచ్చు మా పని వాళ్ళ చేత చేపిస్తున్నట్లుగా తక్కువ చేసి మాట్లాడారు. చాలా బాధేసింది. కొంతమంది కనీసం ఏం చెప్తున్నారు అనేది కూడా వినడానికి సిద్ధంగా ఉండరు. ఎందుకంటే వాళ్ళకి ఎదురు చెప్పేవాళ్ళు ఉండరు అని కొంచెం గర్వం, ఒకంత పొగరు. గర్వం తలకెక్కి పొగరుగా ఉండే వాళ్ళకి అలా మాట్లాడి వాళ్ళకి సమాధానం చెప్పాలి అని వాళ్ళ వల్ల అవమానం పొందిన వాళ్ళకి ఖచ్చితంగా అనిపిస్తుంది కదా. మరి వాళ్ళ వల్ల ఎవరైతే అవమానం పొందారో వాళ్ళ ఎదురుగానే అలా పొగరుగా మాట్లాడే వాళ్ళకి కనుక అవమానం జరిగితే ఎంత బాగుంటుందో అని అనిపించింది. అప్పుడైనా ఆ పొగరబోతుల అహంకారం అదుపులో ఉంటుందేమో అని అనిపించింది. నాకైతే ఇలా అనిపించింది ఫ్రెండ్స్. మరి మీకెలా అనిపించిందో కామెంట్స్ చేయండి. నా టాపిక్స్ కనుక నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మరో కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తాను.